రీసెంట్గా రిలేటివ్స్లో ఒక ఫంక్షన్ ఉంటే మా చిన్నమ్మని కూడా మాతో రమ్మని చెప్పినాం. హలో చిన్నమ్మ, ఎప్పుడు వస్తున్నారు? రేపు పొద్దున వస్తాం రా, సాయంత్రం కదా ఫంక్షన్. సరే, రేపు ట్రైన్ ఎక్కినాక ఫోన్ చేయండి, మళ్ళీ వస్తా స్టేషన్కి. సరేరా. మార్నింగ్ అయినాక ఫోన్ చేస్తే హలో చిన్నమ్మ ఎక్కినారా ట్రైన్? లేదురా, పొద్దున పిల్లలు ఎవరు చలికి ఇవ్వలేదు, మధ్యాహ్నం ట్రైన్కి వస్తాంలే. అవునా, సరే మధ్యాహ్నం ట్రైన్కి రండి మళ్ళీ. సరేరా, వస్తాం. మధ్యాహ్నం అయినాక. హలో చిన్నమ్మ, ఉన్నారా స్టేషన్లోనే? ఊర్లో ఆటో వాళ్ళు ఎవరు లేరురా, అందరు టౌన్ లో ఉన్నారంట. ఫోన్ చేస్తే ఇప్పుడే వస్తున్నాయి ఆటోలు ఊరికి, మళ్ళీ సాయంత్రం పోతాయి టౌన్ కి అంటున్నారా. మేము రెడీ అయి కూర్చున్నాం, కానీ ఆటోలు లేవు. ముందే చెప్పి పెట్టొచ్చు కదా చిన్నమ్మ, మరి వాళ్ళకి ఆగుతుండే కదా వాళ్ళు. ఎప్పుడు ఉంటారా, ఈ రోజు ఆటో ఫుల్ అయిపోయిందని వెళ్ళిపోయినారంట. సరే, ఆటో రాగానే స్టార్ట్ అవ్వండి మళ్ళీ. సాయంత్రం ట్రైన్ కనే రండి, ఆ ట్రైన్ మిస్ అయితే మళ్ళీ ఫంక్షన్ కి టైంకి రాలేరు. సరేరా, రెడీ అయి కూర్చున్నాంలే, వచ్చేస్తాం. సాయంత్రం అయినాక మా చిన్నమ్మ మమ్మీతో ఫోన్ మాట్లాడుతుంది. సరేరా, మరి నీ ఇష్టం. ఏమైంది మమ్మీ, వెళ్ళారటనా చిన్నమ్మ వాళ్ళు? లేదు, వస్తలేరంట. అదేంది, సాయంత్రం ట్రైన్ కి వస్తామన్నది కదా. ఆమె దగ్గర వేసుకోవడానికి బంగారం లేదంట. వచ్చిన వాళ్ళందరూ మంచిగా రెడీ అయ్యి వస్తారు, నేను వాళ్ళ ముందు ఎట్లుండాలి? అందరు ఒకలా ఉంటే నేను ఒకలాగా ఉండాలి. అక్కడ మీరందరు మంచిగానే ఉంటారు, మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరున్నారని పెద్ద మాటలు మాట్లాడుతుంది. సరే, నా వేసుకోరా ఫంక్షన్ కి, నీకు నచ్చింది తీసుకొని వేసుకో అని చెప్తే వద్దక్క, నాది నాకే ఉండాలని మాట్లాడుతుంది. ఏమైనా వేసుకొని ఇంకా వస్తారా లేకపోతే లేదు. చిన్నమ్మ రా, మమ్మీ చెప్పిందా? అది కాదు చిన్నమ్మ, మనం వెళ్ళే చుట్టాలకి నీకు పడదంటే నువ్వు రాకపోవడానికి ఒక కారణం ఉంటది. వాళ్ళు నేను తక్కువ చేసి చూస్తే నువ్వు రాకపోవడానికి ఒక కారణం ఉంటది. బంగారం లేదని రాకపోవడం ఏంది చిన్నమ్మ? అది కాదురా, బంగారం ఉంది కానీ వాళ్ళు వేసుకున్నంత లేవు నా దగ్గర. అందరి ముందు ఎట్లుండాలి నువ్వే చెప్పు. మళ్ళీ అదే అంటున్నావు. వాళ్ళు నేను ఎట్లా చూస్తున్నారో అది చూడు చిన్నమ్మ. నువ్వు ఆ మామయ్య వాళ్ళ కొడుకు పెళ్ళప్పుడు అందరు రౌండ్ టేబుల్లో కూర్చుంటే నువ్వు లేవని నిన్ను ఒక్కదాన్ని తీసుకొచ్చి రౌండ్ టేబుల్లో కూర్చోబెట్టిండు. అది గుర్తులేదా చిన్నమ్మ నీకు? అదే పెళ్లిలో ఇంట్లో ప్లేస్ లేకపోయినా మీకు ఒక రూమ్ అడ్జస్ట్ చేసి తను బాల్కనీలో పడుకున్నాడు. అది గుర్తులేదా చిన్నమ్మ నీకు? మీరు వస్తున్నారని తెలిసి నీకోసం స్టేషన్కి కార్ తీసుకొని వచ్చేటోడు. అది గుర్తులేదా చిన్నమ్మ నీకు? నేను ఇదంతా చెప్తుంది ఒక మనిషిగా నిన్ను వాళ్ళు ఎట్లా చూస్తున్నారో అది చూడమని. వాళ్ళు పిలిచింది నిన్ను చిన్నమ్మ, నీ బంగారం నీ కాదు. అది కరెక్టే కానీ మందేమనుకుంటారో అని నువ్వు మనుషులను కలవడం మానేస్తే నీకు కావాల్సిన మనుషులు నీకు దూరం అవుతారు. ఒకటి గుర్తుపెట్టుకొచ్చినమ్మా, మనం పుట్టుకతోని బంగారంతోని పుట్టలేం. మంచిగా పుట్టినా మంచిలా చూడాలి అంతే. నేను అట్లా చూడలేరు అనుకో, నేనే చెప్తా వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని. వాళ్ళతో మనకు అవసరమే లేదు. కానీ ఇప్పుడు వెళ్ళే ఫంక్షన్కి మీ అన్న నువ్వు వస్తావని చూస్తాడు చిన్నమ్మా, రాకపోతే నువ్వే ఆయనను బాధ పెట్టినట్టు అవుతుంది. ఇప్పుడు రావడానికి ఇంకో ట్రైన్ ఏమైనా ఉందారా? అది మా చిన్నమ్మ అంటే. ఇంకా అర్ధ గంట టైం ఉంది చిన్నమ్మా, తొందరగా వెళ్ళి ఆటోలకు పోయి నేను చెప్తా. సరేరా. మీ ఫ్యామిలీలో కూడా ఇట్లా ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి, బంగారం కన్నా మనుషులు ఇంపార్టెంట్ అని. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, టేక్ కేర్, బాయ్.